ప్రభునందు ప్రియులారా, దేవుని ఘనమైన నామములో సర్వోన్నతుడైన దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి అన్న అభిమానం కొద్దీ చాలా చెప్పినాడు, కానీ అంత ఏమీ లేదు. నేను చాలా చిన్నోన్నే. వాస్తవానికి దేవుడు నాకు ఇచ్చిన ఆశ అదేంటంటే, కొన్ని సోషల్ మీడియాలో చూసిన వీడియోస్ని బట్టి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చాలామంది పాస్టర్స్గా ఉన్నవారు చెప్పలేక తలదించుకొని వారు అలా భయపడిపోతున్నటువంటి సందర్భాలు చూసినప్పుడు నాకు బాధ కలిగేది. ఎందుకు ఇలాంటి పరిస్థితి? మనము అందరము అక్కడికి వెళ్ళి చెప్పలేము, కానీ ఎవరినో ఒకరు తయారైతే వారు వెళ్ళి ఇంకో చోటికి వెళ్ళి ఇలా అవుతారు కదా నాకు ఆలోచనను బట్టి బైబిల్ కాలేజీ పెడితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన రావడం, తర్వాత పాల్సన్ అన్న మాకు పరిచయం కావడం, తర్వాత జాన్సన్ అన్న పరిచయం కావడం, ఇది దేవుని కృప అని మేము భావించి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అప్పటి నుండి అన్న మా మధ్యకు తరచుగా వచ్చేవాడు. బైబిల్ క్లాసులు పెట్టినప్పుడల్లా కూడా మ్యాక్సిమం చాలా విషయాలు అన్న ఆ కాలేజీలో ఫ్యాకల్టీగా వచ్చి చక్కటి బోధ వారు చేసేవారు. మేమందరం కూడా బోధ ద్వారా క్షేమం పొందిన మాట వాస్తవమే. మరి వాస్తవానికి అన్న చెప్పినట్లుగా ఈ నెల 6, 7, 8 తారీఖులలో తాడేపల్లిగూడెంలో సువార్త సభలు నిర్వహిస్తున్నాము అని చెప్పి అన్న పిలిచినప్పుడు కేవలం సువార్తే కదా అని 3 రోజులు సువార్త ప్రకటన చేయడానికి దేవుడు అల్పుడైన నాకు ప్రభు కృప ఇచ్చినాడు. మరి ఇంత దూరం వచ్చాము కదా, ఆత్మీయ సహోదరుని చూడకుండా వెళ్తే బాగోదేమో అన్న ఆశతోనే వచ్చాను, కానీ వాస్తవానికి ప్రసంగం చేయడానికి రాలేదు. చాలా కాలంగా ఫోన్లో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు ఎప్పుడన్నా మీటింగ్స్ అప్పుడు కలిసేవాళ్ళం, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత కలిసి వెళ్తే బాగుంటుంది. వరప్రసాదన్న కూడా అప్పుడప్పుడు మాకు జూమ్లో ఉన్నారు. సో కలిసి సహవాసం చేసి వెళ్తే బాగుంటుందన్న ఆలోచన చేతనే అన్నతో మాట్లాడి రావడం జరిగింది. వాస్తవానికి మరి దేవుని కృపచేత అల్పుడైన నన్ను ప్రేమించి మీతో సహవాసం చేయటానికి, మీతో కలిసి నా రక్షకుడైన దేవుని ఆరాధించటానికి అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంత సమయం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ బాగా పరిచయమైన, బాగా తెలిసిన సంగతులే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంతే. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుదాం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకుట దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలాయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి మహాదేవ, మీ ఘనమైన గంభీరమైన నామముకై స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాను. అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, దీనదాసుడను, ఎండిన ఆకువలే అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి వాడను నన్ను ప్రేమించినారు, రక్షించినారు. దేవా, మీ కృపచేత ప్రభా తండ్రి బ్రతుకు విలువ ఇచ్చినారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఉదయకాలం ఈ ప్రాంతంలో మీ బిడ్డలతో కలిసి మా ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి కృపనిచ్చినారు. అందును బట్టి స్తుతిస్తున్నాను. మరి ఉదయకాలం మా ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేసిన సంగతులు చదువుకున్నాం. మరి ఇందులో నుండి మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మా ప్రభా ఈ దినం మా అందరి ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమకరమైన, ప్రయోజనకరమైన,
ఆశీర్వాదకరమైన సంగతులు దేవా మీరు మాకు అందించమని, మీరు మహిమ పొందమని బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవా మీరే నన్ను మరుగు చేసి ప్రభువా మీరు మాట్లాడండి. నేను కాదు నాథా, నేను కాదు, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాకు క్షేమము, ప్రయోజనము ప్రభువా. మీరు మాట్లాడమని, మీరు మహిమ పొందుదురని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామములో బహుదీనులమై వినయముతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ వచన భాగాలు మనకు కొత్త ఏమి కాదు కదా, బాగా పరిచయమైనటువంటి సంగతులే. చాలాసార్లు మనం చదివిన సంగతులే, సండే స్కూల్ పిల్లలు కూడా తెలిసిన సంగతులే ఇవి. అయితే ఈ ఉదయకాలం దేవుని కృపచేత ఈ వచన భాగాలలో దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రస్తుత దినాలలో, మరి ఈ అంత్య దినాలలో, రాకడ దినాలలో విశ్వాసుల జీవితాలలో ప్రాముఖ్యమైనది, అత్యంత అవసరమైనది, అదే సమయంలో చాలా నిర్లక్ష్యం చేయబడుతున్నది కూడా ప్రార్థనే. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన ప్రస్తుత దినాలలో జరుగుతున్న సంభవాల దృష్ట్యా, వినపడుతున్న వార్తల దృష్ట్యా, యుద్ధ వార్తలు ఇవన్నీ రాకడను సూచిస్తుండగా, సిద్ధపడే క్రమములో విశ్వాస జీవితంలో లేఖన ధ్యానాలు ఎంత అవసరమో, లేఖన అధ్యయనాలు ఎంత క్షేమకరమో, అలాగే ప్రార్థన జీవితం కూడా అంతే అవసరం. అయితే విశ్వాసుల జీవితాలలో చాలా మటుకు నిర్లక్ష్యం చేయబడుతున్నది కూడా ప్రార్థనా జీవితమే. అయితే చదవబడిన ఈ వచన భాగాలలో హన్నా ప్రార్థనా జీవితం జాగ్రత్తగా మనము గమనిస్తే మనకు ఎన్నో ఆత్మీయమైన పాఠాలు హన్నా జీవితం మనకు నేర్పిస్తుంది. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ప్రార్థనా విధానాలు చాలా ఉన్నాయి కదా. కన్నీటి ప్రార్థన అని, ఉపవాస ప్రార్థన అని, విశ్వాసముతో చేసిన ప్రార్థన అని, నమ్మకంతో చేసిన ప్రార్థన అని, భారముతో చేసిన ప్రార్థన అని, హృదయాన్ని కుమ్మరించి చేసిన ప్రార్థన అని, ఇలా చాలా విషయాలు మనం చెప్పుకుంటుంటాం. కానీ హన్నా చేసిన ఈ ప్రార్థన విధానము, అలాగే హన్నా చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు, ఇవన్నీ చాలా చాలా శ్రేష్టమైనవి అన్నది మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. అయితే హన్నా జీవితం ద్వారా మనందరికీ బాగా తెలిసిన సంగతి ఏంటంటే, హన్నా పిల్లలు లేరు, తర్వాత హన్నా దేవునికి ప్రార్థన చేసింది, తర్వాత హన్నాకు కుమారుని ఇచ్చినాడు. ఇది బ్రీఫ్ స్టోరీ కదా, ఇది మనకు బాగా తెలుసు. కానీ ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అన్నది మనకు బాగా తెలిసిన సంగతి అయినప్పటికీ, హన్నా చేసిన ప్రార్థనకు హన్నా జీవితంలో కలిగిన ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. సో ఈ ఉదయకాలం నేను ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు ఈ మొదటి అధ్యాయంలోనే కొన్ని చూపించాడు. అది చదువుతున్నప్పుడు నాకెంతో ఆదరణ కలిగింది. ప్రార్థనలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అన్న సంగతి నాకు అర్థమైనప్పుడు, ప్రార్థన ఇంత ప్రాముఖ్యమైందా అన్న సంగతి అర్థమైనప్పుడు, ప్రార్థనను నిర్లక్ష్యం చేసే విధానంలో నుండి బయటకు వచ్చి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను నేను ప్రేరేపించబడ్డాను. ప్రస్తుత దినాల్లో చాలామందికి ప్రార్థన చేయాలి అన్న సంగతి తెలుసు, కానీ ప్రార్థన చేస్తే కలిగే ప్రయోజనాలు చాలా విషయాలు తెలియక చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది వాస్తవం. జనరల్గా విశ్వాసులు చాలామంది వారికి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు జనరల్గా చేసే పని ఏంటంటే, అన్న నా కోసం ప్రార్థన చేయవా, అక్క నా కోసం ప్రార్థన చేస్తారా అని తోటి సహోదరుల ప్రార్థనా సహకారాన్ని కోరుతారు. అది నేను తప్పని చెప్పను, కానీ అలా కోరడం ఎంత ప్రాముఖ్యమైందో, అలాగే వారితో పాటుగా ఏ వ్యక్తి అయితే శ్రమలో ఉన్నాడో ఆ వ్యక్తి కూడా దేవునికి ప్రార్థన చేయాలన్నది శ్రేష్టమైన సంగతి. హన్నా జీవితం నేర్పించే ఆత్మీయమైన పాఠాలు అదొకటి. వాస్తవానికి హన్నా ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఎలా ప్రార్థన చేస్తుందో కూడా మనం చూద్దాం. చూడండి,
9వ వచనాన్ని చదువుదాం. మొదటి అధ్యాయం 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అనే మాట కనపడుతుంది. ఈ వచనంలో హన్నా ప్రార్థన చేసిన విధానం 2 విషయాలు కనపడుతుంది. ఒకటి, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది. రెండవది, బహుగా ఏడుస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఇదే అధ్యాయంలోనే 15వ వచనం చూడండి, మధ్య భాగం నేను చదువుతున్నాను. నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను అనే మాట కనపడుతుంది. అలాగే 16వ వచనం చూడండి, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నా నేను. సో ఈ వచ్చిన భాగాలు మనం చూస్తే హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి క్రమంలో ఆమె బహు దుఃఖాక్రాంతురాలుగా ఉన్నది అనే మాట చూసాం. బహుగా ఏడుస్తున్నది అనే మాట చూసాం. మనోదుఖము గలదై ఉన్నట్టుగా మనం చూసాం. మాత్రమే కాదు, 16వ వచనంలో అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు అనే మాట చూస్తూ వచ్చాం. అంటే దుఃఖాక్రాంతురాలు అని మాత్రమే చెప్పలేదు, దానికి ముందు ఒక పదం రాయబడింది, బహు దుఃఖాక్రాంతురాలు, బహుగా ఏడ్చుట. ఇవి ఏమి తెలియజేస్తున్నాయంటే హన్నా పరిస్థితిని వివరిస్తున్నాయి. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూడినటువంటి ఆ క్రమంలో ఆమె పరిస్థితి, ఆమె హృదయ స్థితిని ఈ విషయాలు వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలారా, ఇక్కడ మనం గమనిస్తే హన్నా ఇలాగున్న దుఃఖాక్రాంతులు కావటానికి లేదా ఇంత బాధతో బహుగా ఏడవటానికి, అలాగే మనోదుఖముతో మరింత అత్యంత కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడటానికి కారణం ఏంటి ఈ పరిస్థితి హన్నా జీవితంలో అని మనం ఆలోచన చేస్తే పై వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. హన్నాకు సంతానము లేదు అన్న సంగతి. సమాజంలో సంతానం లేని వారిని ఏమంటారు? జనరల్గా మనకు తెలిసిన విషయమే ఇది. ఏమంటారు? గొడ్రాలు అంటారు. ఇలాంటి వారు ఎర్లీ మార్నింగ్ లేదా బయటికి వీధుల్లో తిరిగి నడిచి వెళుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారు వారిని చూసి ఏమంటారు? కనపడిందా, ఎదురొచ్చిందా, ఇంకంతే మన పని జరిగినట్టే అని అనుకోరా? అంటే ఇలాంటి వారు ఏదైనా వీరి సొంత పనుల మీద వారు బయటికి వెళుతున్నా ఎదురు పడితే ఒకలాంటి హేయమైన భావన వారి మనసులో కలుగుతుంది. బయటికి చెప్పకపోయినా మనసులోనే వారిని నిందించుకోవడం, ఒకసారి కొన్ని సందర్భాల్లో బయటికే మాట్లాడేస్తారు. ఏమ్మా కొద్దిసేపు కూర్చోవచ్చు కదా, ఇప్పుడే రావాలా, మేము వెళ్ళేటప్పుడే నీకు పని పడిందా, కొద్దిసేపు కూర్చోవచ్చు కదా, మళ్ళీ రావచ్చు కదా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. సో ఇవి విన్నప్పుడు, చెవిన పడినప్పుడు మనసుకు బాధ ఉంటుంది. అయితే మరొక సంగతి ఏంటంటే, బయటవారు ఏదో అన్నారంటే బాగానే ఉంది, సొంత ఇంటిలో కూడా ఇదే వాతావరణం అయితే, బయట ఇరుగు పొరుగు వారిలో లేకపోతే వాళ్ళు ఎవరు అన్నారంటే అర్థం ఉంది, కానీ సొంత ఇంటివారే అది కూడా వరుసకు చెల్లెలు, ఈవిడ కూడా ఇదే మాట మాట్లాడితే ఇక ఎవరు చెప్పుకోవాలి అన్నా? చూడండి, ఆ మాటలు చూద్దాం మనం. 3వ వచనం చూడండి, 2వ వచనం చదువుతున్నాను. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. తర్వాత చూడండి 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరం నాకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. హన్నాకు 16వ వచనంలో చెప్పినట్టుగా అత్యంత కోప కారణం ఎవరిని బట్టి అంటే సొంత ఇంటిలో చెల్లెలైనా లేదా పెనినాను బట్టి అనే మాట గమనిస్తూ ఉన్నాం. ఆమెకు కోపం పుట్టిస్తూ ఉంది.
సూటుపోటు మాటలతో ఆమెను విసిగిస్తూ ఉంది. ఏటేటా దేవుని మందిరమునకు వెళుతున్నటువంటి క్రమంలో జనరల్గా చూడండి, దేవుని సన్నిధిలో ప్రశాంతంగా గడపాలని వస్తారు కదా చాలామంది. దేవునితో సమాధానంగా ఉండాలని, దేవునితో తన సమస్యలు విన్నవించుకోవాలని వస్తారు. కానీ ఆ క్రమంలో, అలా వచ్చే క్రమంలో పెనిన్న హన్నాను విసిగిస్తూ ఉంది, కోపం పుట్టిస్తూ ఉంది. ఇందుచేత ఈమె ఏడ్చుచూ, చూడండి 7వ వచనంలో అంటాడు కదా, కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఈ పరిస్థితుల దృష్ట్యా హన్నాకు భోజనం మీద కూడా మనసు లేదు. ఎంత బాధలో ఉందంటే భోజనాన్ని కూడా మానేసి దుఃఖపడడం, కోప్పడడం మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే హన్నా జీవితం మాకు నేర్పించే శ్రేష్టమైన ఆత్మీయమైన పాఠం ఏంటంటే, బైబిల్లో ఉన్న మాట, కోపడుడి కానీ పాపము చెయ్యకుడి. హన్నా కోపడుతూ ఉంది. కోపంలో ఉన్న మాట వాస్తవమే. హన్నానే అంటుంది కదా, అత్యంతమైన కోప కారణమును బట్టి అనే మాట హన్నానే మాట్లాడుతుంది. కోపడుతుంది, కానీ హన్నా పాపము చేయలేదు. హన్నా పాపము చేయలేదు, కానీ ప్రార్థన చేస్తున్నది అన్నమాట మనం గమనించాలి. పిల్లారా, బాధలో ఉన్నది, శ్రమలో ఉన్నది, నిందలు భరిస్తున్నది, అవమానాలు ఓర్చుకుంటున్నది, కానీ పాపము చేయలేదు. అత్యంత కోప కారణము అనుభవిస్తున్నది, కోపడుతున్నది, కానీ పాపము చేయకుండా ప్రార్థన చేస్తూ ఉంది. మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనకు కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము శ్రమలు తప్పవు, శోధనలు తప్పవు, నిందలు తప్పవు, అవమానాలు తప్పవు. అయితే అలాంటి పరిస్థితులలో కోపం వస్తుంది, కానీ పాపం మనం ఎన్నడూ చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది మన దేవునికి ప్రార్థన అన్నమాట హన్నా జీవితం నేర్పించే ఆత్మీయమైన పాఠం. మరొక సంగతి ఏంటంటే, హన్నాకు పిల్లలు లేకపోవడానికి కారణం ఎవరు? హన్నాకు పిల్లలు కలగకపోవడానికి కారణం ఎవరు? ఎవరండి? ఎవరు? నేను అడుగుతున్నాను, జస్ట్ జవాబు అండి. హన్నాకు పిల్లలు లేకపోవడానికి కారణం ఎవరు? సరే, నేను జ్ఞాపకం చేస్తాను. ఎలకానా కాదు, ఎలకానా కారణం కాదు. ఎలకానా కారణం అంటే పెనిన్నకు కూడా పిల్లలు పుట్టకూడదు కదా. కానీ పెనిన్నకు పిల్లలు ఉన్నారంటే ఎలకానాలో లోపము లేదు. మరి హన్నా కారణమా తనకు పిల్లలు కలగకపోవడానికి అని అంటే? హన్నా కూడా కారణం కాదు. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత హన్నాకు కుమారులు కుమార్తెలు కలిగిన మాట కనపడుతుంది. హన్నా కూడా కారణం. మరి ఎవరు కారణం అంటే చూడండి, 1వ అధ్యాయంలో రాయబడిన మాట. 1వ అధ్యాయంలో 5వ వచనం చివరి మాట చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అలాగే తర్వాత మనం చూస్తాం 6వ వచనం ప్రారంభంలో చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, ఈ కారణాన్ని బట్టి పెనిన్నా కూడా హన్నాను విసిగిస్తూ వచ్చేది. అంటే దేవుడు నీకు సంతానం లేకుండా చేశాడంటే నువ్వెంత ఘోరమైన వ్యక్తివో, నువ్వెంత దారుణమైన వ్యక్తివో, అందుకే నీకు పిల్లలు లేకుండా పోయారు. ఇలాంటి మాటలన్నీ నిత్యము వినేది. అయితే ఒక విషయం మనం ఆలోచన చేస్తే, హన్నా ఎప్పుడే కానీ ఈ అధ్యాయం కానీ తర్వాత 2వ అధ్యాయం కానీ మీరు చూడండి, దేవుని మీద సనిగిన ఆనవాళ్ళు మనకు కనపడవు. నాకెందుకు ప్రభువా ఈ పరిస్థితి తీసుకొచ్చావు? నేనేం తప్పు చేశాను? నా ఇంటిలోనే నా సోదరికి పిల్లలు ఇచ్చావు, నా విషయంలో ఎందుకు ఇంత అన్యాయంగా ఉన్నావు అని మాట్లాడిన మాట లేదా అలాంటి స్వభావము హన్నాలో మనకు కనిపించదు. నిందలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే, అవమానాలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. ప్రతిరోజు ప్రతి వీధులలో లేదా తన ఇంటిలో కూడా ఇదే నిందలతో దుఃఖంలో ఉన్న మాట వాస్తవమే. బహుగా ఏడుస్తున్నది కానీ దేవుని మీద సనిగినది కాదు. కన్నీరు కారుస్తున్నది కానీ, విలపిస్తున్నది కానీ, భోజనము మానివేసింది కానీ దేవుని మీద వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత సంపూర్ణమైన సమర్పణ, ఎంత సంపూర్ణమైన విధేయత.
హన్నా జీవితంలో మనం చూస్తాం. ఇలాంటి అనుభవమే బైబిల్ గ్రంథంలో మరొక కుటుంబంలో కనపడుతుంది. దాదాపుగా మ్యాచ్ అవుతుంది, ఫ్యామిలీ నేపథ్యం మ్యాచ్ అవుతుంది. కానీ ఆ స్త్రీ చేసిన పని వేరు, హన్నా చేసిన పని వేరు. గుర్తుకొచ్చిందా? ఎల్కానాకు 2 భార్యలు, ఆయనకు 2 భార్యలు చెప్పేశారు. యాకోబు కూడా 2 భార్యలు కదా, లేయా, రాహేలు. చిన్న తేడా అంటే ఇక్కడ హన్నా పెద్దది, పెనిన్న చిన్నది. యాకోబు విషయంలో లేయా పెద్దది, రాహేలు చిన్నది. అయితే రాహేలు ఏం చేసింది? తనకు పిల్లలు కలగకపోవడానికి, తర్వాత తన అక్క అయిన లేయాకు సంతానం కలుగుతున్నటువంటి క్రమంలో అక్క మీద అసూయపడ్డది, అక్క మీద ద్వేషం పెంచుకున్నది. తర్వాత మనం చూస్తాం, యాకోబును పట్టుకొని ఏమన్నది? నాకు సంతానం ఇస్తావా అయ్యవా అని యాకోబును నిలదీసిన సందర్భం మనకు కనపడుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాష చెప్పుకోవాలంటే, యాకోబును పట్టుకొని చొక్కా పట్టుకొని నిలేసి, మా అక్కకే సంతానం ఇస్తున్నావు కానీ నాకెందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు? నాకు సంతానం ఇస్తావా లేక నేను చావమంటావు అన్నట్టుగా మాట్లాడింది. ఎంతగానో ప్రేమించిన యాకోబు సైతం ఆ క్రమంలో, ఆ సమయంలో రాహేలు మీద కోపడ్డాడు కదా. వాస్తవానికి రాహేలు కోసం కొన్ని సంవత్సరాలు ఊడిగం చేశాడు మామ దగ్గర. ఆ సంవత్సరాలన్నీ కూడా రాహేలు మీద ఉన్న ప్రేమను బట్టి అవి అతనికి కొద్దిగా కనపడ్డాయన్న మాట రాయబడింది. ఇంతగా ప్రేమించిన యాకోబు రాహేలు ఆ మాట అనగానే ఏమన్నాడు? నేను దేవుని స్థానంలో ఉన్నానా నీకు సంతానం ఇవ్వకపోవడానికి అని కోపడ్డాడు. కానీ హన్నా జీవితాన్ని మనం చూస్తున్నాం, ఎల్కానాతో ఒక్క మాట కూడా దీని గురించి సంభాషణ చేయలేదు. ఏడుస్తున్నది. ఈ బాధను చూచి ఎల్కానానే వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకు భోజనం మానేస్తున్నావు? ఎందుకు విలిపిస్తున్నావు? నేను లేనా నీకు కదా? ఆ మాట చూడండి. ఆమె పెనిమిటి అయినా ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటయ్యేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఎల్కానా హన్నాను ఆదరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎల్కానా హన్నాను ధైర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎల్కానా హన్నాను ఆ బాధలో నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం చూస్తాం, ఎల్కానా ప్రయత్నాలు అన్నీ కూడా హన్నాకు ఆదరణ ఇవ్వలేకపోయాయి. ఎల్కానా మాటలు, ఎల్కానా ప్రయత్నాలు ఇవన్నీ కూడా హన్నాకు నెమ్మదినివ్వలేకపోయాయి. దేవుని సన్నిధిలో హన్నా కూర్చొని, అంటే మనం చూస్తాం 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అనే మాట కనపడుతుంది. దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని తన హృదయాన్నంతా కుమ్మరించుకున్నది. ఆమె అన్నమాట చూడండి 11వ వచనంలో, సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని. హన్నా ఎల్కానాతో మాట్లాడలేదు దీని విషయమై, దేవునితో కూడా గొనగలేదు, సనగలేదు. కానీ ఏమంటుంది? నన్ను జ్ఞాపకం చేసుకోవా కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఏమంటుంది చూడండి, నీ సేవకురాలని నన్ను జ్ఞాపకము చేసుకో. నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకొని ఏమంటుంది? నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసినట్లా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె అడిగింది ఒక్క కుమారుణ్ణి, అది కూడా నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని మరలా నీకే ఇచ్చేస్తాను కదా. సో హన్నా ఇంటెన్షన్ ఏంటంటే తన మీద ఉన్న నింద పోవాలి. నేను గొడ్రాలు అని అవమానించబడుతున్నాను కదా, నాకు ఈ నింద పోతే ఈ అవమానాలు నాకు తప్పిపోతాయి. కనుక దేవా నాకు కలిగిన ఈ శ్రమను చూసి నన్ను జ్ఞాపకము చేసుకొని ఒక మగపిల్లను దయచేయమని అడిగింది. అది కూడా నీ సేవకి అర్పిస్తాను వాణ్ణి అని మొక్కుబడి చేసిన అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. ఇది హన్నా చేసిన ప్రార్థన విధానము, నేపథ్యం. అయితే హన్నా ఇలాగో ప్రార్థన చేయగా, ఈ పరిస్థితుల మధ్య ప్రార్థన చేయగా
హన్నాకు కలిగిన ప్రయోజనాలు మనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇవన్నీ గమనిస్తున్న ఏలి ఆమె మత్తురాలుగా ఉన్నది అనుకున్నాడు. తర్వాత ఆమెతో మాట్లాడిన తర్వాత, హన్నా కూడా ఏలితో మాట్లాడిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం 17వ వచనంలో. ఇప్పుడు ఏలి హన్నాతో అంటున్న మాట ఏంటంటే, నువ్వు క్షేమముగా వెళ్ళుము, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, అంటే హన్నా చేసిన ప్రార్థనకు కలిగిన ప్రయోజనం ఒకటి, ఆమెకు ప్రార్థన ద్వారా అభయము లభించింది. ప్రార్థన ద్వారా అభయం లభించింది. ఏంటి ఆ అభయం అంటే, నీవు చేసుకున్న మనవి ఆయన దయచేస్తాడు. నువ్వు ఏమైతే ప్రభువుని అడిగావో, ఏది కావాలని ప్రభువును కోరుకున్నావో అది ఆయన నీకు దయచేస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అభయము అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రామిస్ కదా, వాగ్దానం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, మన దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు కూడా. ఆయన వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. వాగ్దానము ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చగల శక్తిగల దేవుడు అన్నమాట మనం గమనిస్తూ ఉన్నాం. అయితే హన్నా ప్రార్థన చేసింది. హన్నా చేసిన ప్రార్థనకు ప్రయోజనంగా మొట్టమొదటి ప్రయోజనం, ఆమెకు వాగ్దానం లభించింది. నువ్వు అడిగింది, నువ్వు కోరుకున్నది, నువ్వు ఏమైతే దేవుని అడిగావో అది ఆయన నీకు దయచేస్తాడు అనే మాట చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ అభయం ఇస్తున్నది ఏలీనా దేవుడా? ఏలీనా దేవుడా? ఏలీనా దేవుడా? దేవుడే ఏలీతో, ఏలీ నోట హన్నాకు అవసరమైన, హన్నాకు కావలసిన మాటలు దేవుడు ఏలీ ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఆ మాటలు వినగానే మనం చూస్తాం. చూడండి 18వ వచనంలో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటు నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఎల్కానా ట్రై చేశాడు, ఎల్కానా ప్రయత్నం చేశాడు, ఎల్కానా మాట్లాడాడు, ఎల్కానా ఆదరించే ప్రయత్నాలు చేశాడు. కానీ ఎల్కానా వల్ల కాని కార్యము దేవుడు ఏలీ ద్వారా హన్నతో మాట్లాడిన తర్వాత హన్నాలో వచ్చిన మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఏమన్నా రాబడి చూడండి, తన ఇంట భోజనము చేయుచు దుఃఖముఖిగా నుండుట మానివేసింది. సో ఇక మనం చూస్తున్నాం, అభయమిచ్చువాడు దేవుడే, అభయమిచ్చువాడు దేవుడే. యోబు గ్రంథం చూడండి 24వ అధ్యాయం, యోబు గ్రంథము 24వ అధ్యాయం 21 నుండి 23 వచ్చిన భాగాలు చదువుదాం. వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదురు, విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారం నందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు ఆధారం నందుదురు. ఏం పొందుతారు? ఆధార్ కార్డు కాదు, అట్లా అనుకున్నారు. వల్ల ఆధారం నందుదురు అనే మాట చదువుతూ ఉన్నాం. ఇక్కడ పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెడతారు, విధవరాండ్రకు వారు మేలు చేయరు. తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నవాడు ఆయనే అని చెబుతూ, కొందరు ప్రాణము గురించి ఆశ విడిచినను వారు మరలా ఆయన వలననే వారు బాగుపడుతురు అని చెబుతూ ఆయన వారికి అభయమును దయచేయును. ఇప్పుడు ప్రార్థన చేసిన హన్నాకు అభయం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇట్స్ క్లియర్, స్పష్టంగా హన్నాతో దేవుడు మాట్లాడాడు. ఒక విషయం ఆలోచన చేద్దాం. మన దేవుడు పక్షపాతి కాదు అన్న సంగతి మనం ఎరుగుదాము. ఆయన హన్నాను ఒకలాగా, మనల్ని ఒకలాగా ఆయన ఎన్నడూ ప్రేమించడు. ఆయన ప్రేమలో వ్యత్యాసము లేదు. ఆయన నిష్పక్షపాతముగా అందరినీ ప్రేమించేవాడు.
బైబిల్ మనం చూస్తాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడన్నమాట కనబడుతుంది. అలాంటి ఆయన మనము ప్రార్థన చేసినా కూడా హన్నా వలె మనము కూడా హృదయాన్ని కుమ్మరించి, హన్నా వలె మన స్థితిగతులన్నీ ఏమీ దాచుకోకుండా ప్రభు సన్నిధిలో యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనకు కూడా అభయమిస్తాడన్నమాట మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. మరి ముఖ్యంగా ఈ అంత్య దినాలలో, ఈ రాకడి దినాలలో మనమందరం కూడా భారముతో చేయవలసిన ప్రార్థనను మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మన అందరికీ అభయాన్ని ఇస్తాడన్నమాట చూస్తూ ఉన్నాం. రెండవ సంగతి చూడండి, 18వ వచనము మరియు 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము, అలాగే 2వ అధ్యాయం 1వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటు నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. 2వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయ పడుదును. ఇప్పుడు చెప్పండి, హన్నాకు కలిగిన రెండవ ప్రయోజనం, ఒకటి ప్రార్థన ద్వారా అభయం లభించింది, రెండవది ప్రార్థన ద్వారా సంతోషం, ఆనందం. ప్రార్థన ద్వారా ఆనందం. ఒకప్పుడు దుఃఖముఖిగా ఉన్నది, ఇప్పుడు దుఃఖముఖిగా నుండుట మానేను. తర్వాత మనం చూస్తున్నాం, హన్నానే అంటున్నమాట, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అని చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని చెబుతూ నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇంతకాలము గొడ్రాలు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు నన్ను చూసి మీరు కదా. ఇంతకాలం గొడ్రాలు, పిల్లలు లేనిది, దరిద్రముఖం, ఇలాగ ఎన్నెన్నో మాట్లాడుండవచ్చు కాక, కానీ ఇప్పుడు నన్ను చూసి ఏమంటారు ఇక? అందుకే నేను అతిశయపడుదును. నా బాధను తీసివేసి నా హృదయంలో సంతోషాన్ని ఇచ్చిన నా దేవుని రక్షణ వలన నేను ఇప్పుడు నా విరోధుల మీద అతిశయపడుదును అన్నమాట మనం గమనిస్తూ ఉన్నాం. సో ప్రార్థన అభయాన్ని మాత్రమే కాదు, ఆనందాన్ని కూడా తీసుకొస్తుంది. కనుక మన జీవితాలలో శ్రమలు కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు మనకు కలిగినప్పుడు మన దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ, ధైర్యం మనం కలిగి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన బాధలన్నిటినీ ఆయన తీసివేసి మనకు ఆనందాన్ని ఇస్తాడన్నమాట మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఒక మాట ఉంది, ఆయన నమ్మిన పిల్లల జీవితాలలో వారి కన్నీటి ప్రతి బాష్పో బిందువు ఆయన తుడిచేస్తాడు, వారి బాధను తీసివేస్తాడు. ఇంకొక మాట ఉంది, తల్లి తన పిల్లల విషయమై జాలి పడినట్లుగా కదా, ఆయన తన పిల్లల విషయమై జాలిపడేవాడు, వారి విషయమై ప్రేమ చూపించేవాడు అన్నమాట చూస్తాం. అలాంటి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకు ఆనందాన్ని కూడా ఖచ్చితంగా ఇస్తాడు ప్రియులారా. అందుచేత మనం చూస్తూ ఉన్నాం, ప్రార్థన ఆనందాన్ని కలిగిస్తుంది అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. మూడవ సంగతి చూడండి, మూడవ సంగతి ఇదే మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. 18వ వచనం, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటు నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఇప్పటికీ వచనాన్ని 3 సార్లు చదివాం. అందులో ఒక విషయం ఆల్రెడీ చూసాం, ఇంకా అందులో ఇంకోటి ఉందంటే ఇంకొకటి ఉంది. ఆనందం పొందుకున్నది మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా ఇప్పుడు హన్నాకు లభించిన మరొక ప్రయోజనం ఏంటంటే ఆదరణ. హన్నా
ప్రార్థన ద్వారా ఆదరణ పొందుకున్నది, ఆనందములో ఆదరించబడుతున్నది. బాధ ఉన్నది, వేదన ఉన్నది, శ్రమలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో భోజనం మానివేసింది, దుఃఖముతో కన్నీరు కార్చింది. కానీ ఇప్పుడు దుఃఖముఖిగా నుండుట మానివేసింది. ఎల్కానా ట్రై చేశాడు, ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు ఎల్కానా వచ్చి, నీకు 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అన్నాడు. కానీ ఆ మాటలు ఆమెను ఆదరించలేకపోయాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన హన్నా ఇప్పుడు ఆదరించబడతా ఉంది. ఇంటికి వెళ్ళింది, సంతోషంగా భోజనం చేస్తూ ఉంది. అంతకుముందు భోజనం మానేసింది, బాధలో కృంగిపోయింది. అయితే ఇప్పుడు ఏమని రాయబడి చూడండి, భోజనము చేయుచు అనే మాట కనబడుతుంది. సంతోషంగా భోజనం చేస్తూ ఉంది. ప్రార్థన ఆదరణ తీసుకొచ్చింది. ప్రార్థన ఆదరణ తీసుకొచ్చింది. ఇర్మియా గ్రంథం చూడండి, 31వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టువేసి నేను వారికి ఆనందము కలగజేతును. కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. 94వ కీర్తన 19 కూడా మనం చూస్తాం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. సో హన్నా జీవితంలో మనం చూస్తున్నాం, హన్నా చేసిన ప్రార్థన వలన హన్నా ఆదరించబడతా ఉంది. గొప్ప ఆదరణ దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి హన్నా వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, వారి విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. ఇప్పుడు చెప్పండి, హన్నా విచారం ఏమైంది? హన్నా బాధ ఏమైంది? హన్నా వేదన ఏమైంది? హన్నా నిట్టూర్పులు ఏమైనాయి? హన్నా దుఃఖం ఏమైపోయింది? ఇవన్నీ తీసివేయబడ్డాయి. హన్నా హృదయంలో సంతోషిస్తున్నది. గొప్ప ఆదరణ హన్నా పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ సంగతి చూడండి. 4వ సంగతి నేను ముగించేస్తాను. 4వ సంగతి 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. సమూయేలు 1వ అధ్యాయం 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ మీరు చెప్పాలి. 4th పాయింట్, ప్రార్థన వలన హన్నాకు లభించిన మరొక ప్రయోజనం గర్భము. ఇంకా సరే, నేను టైం లేక దాటి వెళ్తున్నాను. హన్నా ప్రార్థన చేసింది. ఏమైతే ప్రభువును అడిగిందో, ఏమి కావాలని హన్నా ప్రభు దగ్గర కోరుకుందో, దేని కొరకైతే ఏడ్చి హృదయాన్ని కుమ్మరించి ప్రభువును అడిగిందో దానిని ఇప్పుడు ప్రభువు ఇస్తున్నాడు. అనుగ్రహము, ప్రార్థన అనుగ్రహాన్ని తీసుకొచ్చింది. అడిగిన దానిని పొందుకున్నది. మనం చూస్తాం, హన్నాకు దేవుడిచ్చినటువంటి కుమారుడు ఎలాంటివాడు? హన్నా ఒక కుమారుని మాత్రమే అడిగింది. నాకు ఇలాంటి కుమారుడు కావాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత లక్షణాలు ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇవేవి అడగలేదు హన్నా. వాడు భక్తిపరుడే ఉండాలి, గొప్ప ప్రయోజకుడు కావాలి, ఇలాంటివి ఏం అడగలేదు. ఒక్కటే అడిగింది. ఉద్దేశం ఒకటే, నా నింద పోవాలి, నేను గొడ్రాలు కాదనిపించుకోవాలి, నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక కుమారునిస్తే చాలు ప్రభువా అని అడిగింది. అది కూడా వాడిని నీకే ఇచ్చేస్తానని అడిగింది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ప్రార్థనకు దేవుడు జవాబుగా ఏమైతే అడిగిందో దాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రార్థన ద్వారా అనుగ్రహం. శ్రేష్టమైన కుమారుణ్ణి హన్నాకు దేవుడు ఇచ్చాడు. మన దేవుడు మనకు శ్రేష్టమైనవే ఇస్తాడు. కుమారుణ్ణి అడిగింది, ప్రభు కుమారుని ఇచ్చాడా, కుమార్తెనిచ్చాడా? ఏదో బై మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, కుమార్తెతో సర్దుకో హన్నా అన్నాడా? నో. కొంతమంది చూస్తాం అంటే పొరపాటు అయిపోయిందండి, ఇట్స్ బై మిస్టేక్ అండి, ఆపరేషన్ చేసి కూడా పొరపాటు అయిపోయిందండి, మా ప్రయత్నం ఏం చేసాము, ఇది ఫెయిల్యూర్ అయిపోయింది, లేకపోతే దేవుని దయ మేమేం చేయలేము అని చేతులు తుడుచుకునే పరిస్థితులు కనపడతాయి. కానీ మన దేవుని విషయంలో అలాంటివి ఏవి కనపడవు.
మనము అడిగిన వాటిని దేవుడు స్పష్టంగా ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహించగల సమర్థుడు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. సో హన్న ప్రార్థన చేసింది, హన్న అడిగిన దానిని పొందుకుంది. శ్రేష్టమైన కుమారుని దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడిన ప్రవక్తగా ఉండడానికి దేవుడు సమూయేలును హన్నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరొక సందర్భాన్ని మనం చూస్తాం, ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని అడిగినప్పుడు, మాకు రాజు కావాలి, మాకు ముందుగా వెళ్ళి మా యుద్ధాలు చేయడానికి మాకు రాజు కావాలి, కనబడని ఆ దేవుని కంటే కనబడుతూ మా ముందున్నటువంటి రాజు మాకు కావాలని అడిగినప్పుడు సమూయేలు ఏడ్చాడు కదా. సమూయేలు ఏడ్చాడు. ప్రజల దుస్థితిని చూచి, ప్రజల కోరికను చూచి సమూయేలు ఏడ్చినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు సమూయేలు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వారు తృణీకరించింది నిన్ను కాదు నన్ను. అంటే సమూయేలు యొక్క హృదయాన్ని ఇక్కడ నేను ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి భక్తిపరుణ్ణి, ఒక మంచి శ్రేష్టమైన ప్రవక్తను ప్రార్థన చేసిన హన్నాకు దేవుడు అనుగ్రహించాడు. మన జీవితాల్లో కూడా మన దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలడు అనే నమ్మకంతో, విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. చివరి సంగతి చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలోని 2వ అధ్యాయము 19 నుండి 21 వచ్చిన వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 21 వచ్చిన వరకు చదువుకుందాం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఈ వచ్చిన భాగాలలో దీవెన కనబడుతుంది. ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత, అంటే ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హన్న అడిగింది 1 కుమారుని, కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 3 కుమారులు. మొత్తం ఎంతమంది అంటే 6 మంది. ఒక్కరిని అడిగింది, ఒక్క మగపిల్లోడు ప్రభువా, ఒక్క మగపిల్లోడు నాకు ఇస్తే వాడిని నీకే ఇచ్చేస్తాను ప్రభా అని అడిగింది. ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 6 మందిని ఇచ్చాడు. ఈ మాటలు మనకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, మన దేవుడు మనం అడిగి ఊహించు వాటన్నిటికంటే ఆయన అత్యధికముగా చేయగలిగిన శక్తి గలవాడు, సమర్థుడు అన్నమాట మనం గమనిస్తూ ఉన్నాం. 1 కుమారుని అడిగింది, ఆమెకు మొత్తం 4 కుమారులు, 2 కుమార్తెలు. సమూయేలును పక్కన పెడితే 3 కుమారులు, 2 కుమార్తెలు. సో మన దేవుడు ఎఫెసీ పత్రిక కదా 3వ అధ్యాయం 20-22 వచ్చేది మనకు కనబడుతుంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మన దేవుడు ఇంత శ్రేష్టమైన కార్యాలు మన జీవితాల్లో చేయువాడై ఉండగా, అడిగిన వాటిని అనుగ్రహించగల సమర్థుడై ఉండగా, ప్రార్థన వినేవాడు, ప్రార్థన ఆలకించేవాడు అని లేఖనాలు చెబుతూ ఉండగా, హన్న ప్రార్థనా జీవితం ఆయన ప్రార్థన వింటాడు అని నిర్ధారణ రుజువు చేస్తుండగా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగల సమర్థుడు అని హన్న ప్రార్థనా జీవితం నిరూపిస్తుండగా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన వారలారా, ఇలాంటి ప్రార్థన అలవాటు నీలో ఉందా? ఇలాంటి శ్రేష్టమైన ప్రార్థన అలవాటు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల ద్వారా కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, చేయగలడు అనే నమ్మకంతో ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుందాం. ప్రభువు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. శ్రేష్టమైన సందేశం అనుగ్రహించిన
మంచి వర్తమానం అందించిన ప్రియుడు కరుణాకరణ గారికి సంఘం తరపున నిండు వందనాలు తెలియచేస్తున్నాం. మరలా మీరు రావాలని కోరుతున్నాం. మాకు గోదావరి ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని దర్శించి వెళ్ళాలని ప్రభువుని నామంలో మిమ్మల్ని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుడు కరుణాకర్ ద్వారా అన్నా జీవితంలో మీరు చేసిన మేళ్ళు, అన్నా చేసిన ప్రార్థన ఫలితాలు మా ముందుంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఊహించి వాటికంటే, తలంచు దానికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు అని అన్నా జీవితంలో మీరు నిరూపించినందుకే స్తోత్రాలు. ఇన్ని మంచి సంగతులు మాకు బోధించినందుకు వందనాలు. ఈ దాసుని కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, వారి ఉద్యోగం కొరకు, ప్రయాణాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు పట్ల ఆయనకున్న మొక్కును బట్టి స్తుతిస్తున్నాం. ఈ దాసుని కుటుంబాన్ని ఇంకనూ కాపాడమని ప్రార్థిస్తున్నాం. పులివెందులో వారు విడిచి వచ్చిన సంఘాన్ని దీవించండి. మా ప్రభువా, ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎరిగి మీరు ఎన్నో విషయాలు మాకు బోధించారు. నీకు వందనాలు. ప్రార్థనలో మేము ఎలాంటి లోటు కలిగి ఉన్నామో మీ దాసుని ద్వారా మాకు గుర్తు చేశారు. దేవానికి స్తుతి చెల్లిస్తూ మరి తణుకు క్రిస్టియన్ అసెంబ్లీని దీవించండి, ఆశీర్వదించండి, ప్రజలతో నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు నడిపించిన పిల్లలను బట్టి వందనాలు. వారి వారి స్వస్థలాలకు వెళ్తుండగా మీ సన్నిధితో ఉంచండి. రాత్రి జరగబోయే కానూరు మీటింగ్లో కూడా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మరి ఈ గృహాన్ని ఇచ్చిన నెల్సన్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీతో ఉన్నాడు, నేను స్తుతిస్తున్నాం. అక్కను బట్టి, సైమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ దాసుడు శాంతారావు కొరకు, రామాంజలి గారి కొరకు, ప్రసాద్ మాస్టర్ కొరకు, అదేవిధంగా నైనా మరి స్టీఫెన్ గారు తన కుటుంబంతో కూడా వచ్చాడు. చిన్న కుమార్తెని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ విధంగా మమ్మల్ని అందరినీ మీ సముఖం మందు చేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ కరుణించమని, ఈ వారు కొద్దిమంది రాలేకపోయారు, వారికి మరొక తరుణం దయచేయమని ప్రార్థిస్తూ ప్రసాద్ మాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మరి స్కూల్ను విస్తరింప చేయమని, ప్రభువా మీరే సహాయం చేయమని, ప్రభు పని పట్ల వారికి ఉన్న ఆసక్తిని బట్టి స్తుతిస్తూ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేర్చి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా నాయన మా ప్రభువా జాను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయినా తాను కూడా పరిచర్యలు కొనసాగుతున్నాడు, కృప దయచేయమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ చేరి వచ్చిన మనకును లోకంలో పరిశుద్ధులందరికీ, ప్రభు కరుణాకర్ గారి కుటుంబానికి, ఆయన ప్రయాణమునకును ప్రభు సుపర్యంతము సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. మరి ప్రార్థన చేయవలసింది కోరుతున్నాం. అన్న కరుణాకర్ గారికి మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.